ఇంకా ఏం నడుస్తుంది అంటే మీలో చాలా మంది ఫాగ్ నడుస్తుందని అంటారు. ఈ యాడ్ తో ఫాగ్ 1000 కోట్ల సేల్స్ ని జనరేట్ చేసింది. మరియు ఫాగ్ కన్నా పెద్ద కంపెనీలైన హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, రెమాన్ లాంటి కంపెనీ సేల్స్ ని బీట్ చేసి 20% మార్కెట్ షేర్ తో మన దేశంలో నంబర్ 1 పర్ఫ్యూమ్ బ్రాండ్ గా నిలిచింది. చాలా మంది ఫాగ్ ని వేరే దేశపు కంపెనీ అని అనుకుంటారు, కానీ ఫాగ్ ని గుజరాత్, అహ్మదాబాద్ కి చెందిన దర్శన్ పటేల్ గారు నిర్మించారు. ఇతను ఫాగ్ తో పాటు 10కి పైగా బ్రాండ్స్ ని నిర్మించాడు. ఈ అన్ని బ్రాండ్స్ మీకు తెలుసుండవచ్చు. ఉదాహరణకి ఇచ్ గార్డ్, మూవ్, రింగ్ గార్డ్, సెట్ వెట్, క్రాక్, డర్మీకూల్ లాంటివి. దర్శన్ పటేల్ గారు తన బిజినెస్ జర్నీని అతనికి 18 సంవత్సరాల వయసులో 1980లో అతని ఇద్దరి తమ్ముళ్లతో కలిసి పారస్ ఫార్మాని మొదలు పెట్టారు. దర్శన్ పటేల్ గారికి ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కన్నా ప్రొడక్ట్స్ ని మార్కెటింగ్ చేయడం ఇష్టం. అందుకే ఆయన మార్కెటింగ్ స్కిల్స్ తో 1985 వరకు పారస్ ఫార్మా యాన్యువల్ టర్న్ ఓవర్ 50 లక్షలకి చేరుకుంది. మరియు 1999 వరకు పారస్ ఫార్మా 100 కోట్ల కంపెనీ అయి ఉండే. మరియు 2006 వరకు ఈ కంపెనీ వాల్యుయేషన్ 1000 కోట్లని క్రాస్ చేసింది. అప్పుడు దర్శన్ పటేల్ గారిది ఈ ఫ్యామిలీ బిజినెస్ లో 24% స్టేక్స్ ఉండే. మరియు మూవ్, క్రాక్ క్రీమ్, ఇచ్గార్డ్ లాంటి వాటిని పారస్ ఫార్మా ద్వారానే లాంచ్ చేశారు. ఇవి మార్కెట్ లో సక్సెస్ అవ్వడానికి దర్శన్ పటేల్ గారి మార్కెటింగ్ ముఖ్య కారణం. కానీ దర్శన్ పటేల్ గారు తన స్వంతంగా కాస్మెటిక్ ప్రొడక్ట్స్ ని తయారు చేసే కంపెనీని స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ అతని ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోలేదు. దీనివల్ల వాళ్ళ మధ్య వివాదాలు మొదలయ్యాయి. తర్వాత దర్శన్ పటేల్ గారు పారస్ ఫార్మాలో తన 24% స్టేక్స్ ని 200 కోట్లకి అమ్మేసి కంపెనీ నుండి వెళ్లిపోయారు. ఇతను ఈ కంపెనీ నుండి వెళ్లిపోయాక ఈ కంపెనీ ఎక్కువ రోజులు నడవలేదు. ఈ కంపెనీని రాకెట్ బెన్ కైజర్ మరియు మారికో కంపెనీ కొనుక్కుంది. ఈ కంపెనీలో రాకెట్ బెన్ కైజర్, మూవ్, క్రాక్, డీకోల్డ్ ని కొనుక్కుంది. మరియు పారాషూట్ ని తయారు చేసే మారికో కంపెనీ సెట్ వెట్, లివన్, జెడాక్ ని తీసుకుంది. కొన్ని సంవత్సరాల వరకు దర్శన్ పటేల్ గారు కాస్మెటిక్ మార్కెట్ ని స్టడీ చేసిన తర్వాత 2009లో వినీ కాస్మెటిక్స్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. 2010లో వినీ కాస్మెటిక్స్ జెనిసిస్ 18+ అనే పర్ఫ్యూమ్ ని లాంచ్ చేసింది. కానీ ఇది మార్కెట్ లో ఫెయిల్ అయి ఉండే. తర్వాత ఆయన ఆర్మాక్స్ అనే మార్కెటింగ్ రీసెర్చ్ కంపెనీ దగ్గరికి వెళ్లి ఈ కంపెనీతో పర్ఫ్యూమ్ మార్కెట్ ది సర్వే చేయిస్తారు. ఆర్మాక్స్ ఈ సర్వేని మన దేశపు 8 పెద్ద సిటీలలో 1000 మందికి వాళ్ళకి ఎలాంటి పర్ఫ్యూమ్స్ కావాలని అడిగినప్పుడు వాళ్ళతో ఎక్కువ శాతం మంది ఏమన్నారంటే పర్ఫ్యూమ్ మంచి స్మెల్ తో ఉండి తక్కువ ధరలో ఎక్కువ రోజులు రావాలన్నారు. తర్వాత 2011లో వినీ కాస్మెటిక్స్ ఫాగ్ ని లాంచ్ చేసింది. దీని ట్యాగ్ లైన్ ని నో గ్యాస్ ఓన్లీ డియో అని పెట్టారు. తర్వాత ఒకే నెలలో 150,000 బాటిల్స్ అమ్ముడుపోయాయి. అదే రెండవ నెలలో 2,60,000 బాటిల్స్ అమ్ముడుపోయాయి. 2015లో ఫాగ్ ఒక టీవీ యాడ్ ని లాంచ్ చేసింది. ఈ యాడ్ తో ఫాగ్ ఇంకా సక్సెస్ అయ్యింది. మరియు అప్పట్లో అన్ని బ్రాండ్ల యాడ్స్ వాళ్ళ పర్ఫ్యూమ్స్ ని ఉపయోగిస్తే అబ్బాయిలకు అమ్మాయిలు ఈజీగా ఇంప్రెస్ అయ్యే విధంగా ఉండేవి. కానీ ఫాగ్ వాళ్ళ పర్ఫ్యూమ్ ని గ్రూమింగ్ కి ఉపయోగపడే ప్రొడక్ట్ గా చూపించారు. మరియు ఫాగ్ 120 ml పర్ఫ్యూమ్ బాటిల్ 800 స్ప్రేలని ఇస్తుందని ప్రామిస్ చేశారు. మరియు ఫాగ్ అందరికి అందుబాటులో ఉండే ధరలో ఉండే. మరియు అప్పట్లో మన దేశంలో దొరికే ఎక్కువ శాతం పర్ఫ్యూమ్స్ ఎరోసోల్ టెక్నాలజీ పై పనిచేసేవి. వీటితో గ్యాస్ తో పాటు పర్ఫ్యూమ్ వచ్చేది. కానీ వీటిని స్ప్రే చేసినప్పుడు ఎక్కువ శాతం పర్ఫ్యూమ్ కన్నా గ్యాసే వచ్చేది. అందుకే ఫాగ్ మార్కెట్ లో నాన్ ఎరోసాల్ ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇది గ్యాస్ లేకుండా కేవలం పర్ఫ్యూమ్ నే స్ప్రే చేసేది. మరియు ఫాగ్ అడ్వర్టైజ్మెంట్స్ తో పాటు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పై కూడా బాగా పనిచేసింది. ప్రస్తుతం ఫాగ్ 5 లక్షలకి పైగా షాప్లలో దొరుకుతుంది. ప్రస్తుతం ఫాగ్ బేసిక్ నుండి ప్రీమియం పర్ఫ్యూమ్స్ ని అమ్ముతుంది. మరియు ఫాగ్ కొన్ని రోజుల్లో 20కి పైగా దేశాలకి వెళ్లబోతోంది.